హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ ఏంటంటే మంది అతి కోపం ఉండడం వల్ల నష్టాలు ఏమిటి, కోపంగా ఉంటే ఏమిటికో నష్టం, ఎలా ఉండాలి, కోపంగా ఉన్నప్పుడు అది వాళ్ళని మార్చడం ఎలాగా, ఇలా వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా అతి కోపం ఎప్పుడు కూడా మనకి నష్టమే జరుగుతుంది, మంచి జరగదు కదా. అయితే మన అతి కోపాన్ని ఎవరైనా మార్చడానికి ప్రయత్నం చేయాలి. పక్కన వాళ్ళు ఎవరికి వాళ్ళు మారితే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు పక్కన వాడు మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇలాగ ఉంటాయి. అయితే ఓ భార్యాభర్త మధ్య జరిగిన కథ, చిన్న కథ ఉంది, ఆ కథ వినండి. వెల్కమ్ అండి కథకి. చెప్పాను కదా అతి కోపం ఉండడం వల్ల నష్టం ఏంటి అని. నష్టం ఏమిటి నష్టాలే. నష్టం ఏమిటి కాదు, నష్టాలే, అన్నీ నష్టాలు జరుగుతాయి. అయితే ఇదేంటంటే ఓ భార్యాభర్తల మధ్య జరిగిన కథ అనమాట. చిన్న కథ, సరదా బాగుంది కథ, చాలా బాగుంది. కోపం ఉండడం వల్ల ఎన్ని నష్టపోతారో ఏమిటవుతారని అది కథ అనమాట. అది కోపం వల్ల నష్టాలు. అది ఒక భార్యాభర్త మధ్య జరిగిన కథ ఇది. ఒక యువకుడికి, చాలా చిన్నవాడు, అతనికి తల్లిదండ్రులు లేరు. అయితే అతనికేమో కోపం, అతి కోపం అంటే చాలా, అంత కోపం ఇష్టం మనిషిని. ఈ కథ విన్న తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఏంటంటే అతనికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్తాడు. మళ్ళీ తన ఊరు తను వచ్చేసారు. ఏదో ఎంతో పాస్తులు అన్నీ ఉన్నాయి, తల్లిదండ్రి లేరు కానీ అన్నీ అయిపోతుంది. చక్కగా అంగరంగ వైభవంగా పెళ్ళి అయిపోతుంది. పెళ్లి చేసుకునేటప్పటికి ఎవరు తెలుస్తుందండి అతని కోపం ఉందని? పెళ్లి చూపుల్లో తెలుస్తుందా, లేదంటే ముందు ఎవరికైనా తెలుస్తుందా? చుట్టుపక్కల వాళ్ళు తెలిసినామో ఎవరు చెప్పకుండా వాడికి ఏదో పెళ్ళి అయిపోతే చాలని ఆలోచిస్తున్నట్టున్నారు. పెళ్ళి అయిపోతుంది. అయిపోయి అత్తవారింటికి వెళ్తాడు. అత్తవారి నుంచి పెళ్ళాన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అమ్మాయి పేరేమో సీత. ఆ సీతను తీసుకొని వస్తుంటాడు. ఆ అమ్మాయి సీత అన్ని పేరు పెట్టినందుకు అంత ఓర్పుగానూ ఉంటుంది. అమ్మాయి చాలా ఓర్పుగా, ఇంత మంచిది. ఆ అమ్మాయి పెళ్ళి అయ్యేది బయటకు వచ్చాకల్లానేమో మామూలుగా ఎవరైనా ఏం చేస్తారండి, మొదటిసారి పెళ్ళి పెడుతున్నప్పుడు అత్తగారు అంది, నాయన నా కూతురికి ఏమీ తెలియదు, కష్ట సుఖాలు తెలియవు, జాగ్రత్తగా చూసుకో, తప్పులు చేస్తే సర్దిద్దుకో, నువ్వు నెమ్మదిగా చెప్పు, జాగ్రత్తగా చూసుకో, ఏవో చెప్తాం కదా. అప్పగింతలు పెట్టగానండి అతను అరిచేయడండి, విపరీతంగా అరుస్తాడు. ఏంటి మీరు మాట్లాడుతున్నారు, ఏమిటి గోళ, ఈ సోది, మీరు ఇవన్నీ ఏంటి ఇవన్నీ చెప్పడాలు, మాకు తెలీదా ఎలా చూసుకోవాలా, మేము మనుషులం కాదా, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏంటి ఇవన్నీ అని ఇంకా అత్తగారిని చెడామడా తిరుగుతున్నాడు. ఎవరు, కొత్తగా పెళ్ళైన అల్లుడు. దాంతో ఆవిడ భయపడిపోయింది అత్తగారు. అయ్యి బాబాయ్ ఏంటి అల్లుడు కొత్తవాడు, ఇంత కోపం ఇతనికి ఇలా చేస్తున్నాడు అని చాలా భయపడిపోతుంది. మౌనంగా ఉంటుంది. వాళ్ళ కారులో సామాన్ అంతా సర్దుకుంటారు అన్నీ. అయితే మళ్ళీ భయపడుతూనే అతనితో, నాయన కృష్ణ నీకు చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను అని. ఏంటిది, ఏం చెప్పండి అని గట్టిగా వస్తాడు. అది సరే ఇంకా భయపడిపోతుంది. సరేనైనా తప్పక చెప్తానని చెప్పి, నేనేమో మీరు మీ ఇంటికి మా అమ్మాయిని తీసుకెళ్ళకముందే మీ కళ్యాణం అది బాగా జరిగిపోతే ఆ శ్రీనివాసుడు దర్శనం చేసుకుంటారు అన్నయ్య మొక్కుకున్నాను నాయన అన్నాడు. అంతేనండి, మళ్ళీ లేచిపోతాడు. ఏమిటి మీ ఇష్టమేనా, మొక్కిసుకోవడానికి అన్నిటికీ మీ మొక్కులేనా, అన్నిటికీ మీరు ఇదే మీ ఇష్టాలేనా, మా ఇష్టాలు ఏమన్నా నన్ను అడగక్కర్లేదా, మీరు మొక్కుకునే ముందు నన్ను అడగాలి, నన్ను చెయ్యాలి, అంతేగాని మీ ఇష్టం చెప్పి మీ అమ్మాయిని అక్కడ తీసుకెళ్తేనే మా ఇంటికి తీసుకెళ్ళాలా అని అరిచాడు. అరిచేలా భార్య మెల్లిగా పక్క నుంచి, కాదండి అని నేను చెప్పబోతుంది. నువ్వు మాట్లాడక్కర్లేదు, నువ్వు నోరు ఎత్తకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఇలా తిడుతున్నాడు. పాపం అండి, కొత్త పెళ్లి కొడుకు అంతలా తిడుతుంటే కొత్త అత్తగారు, కొత్త భార్య ఏమీ చేయలేక నోరు మూసుకొని అలాగ వింటున్నారు. అన్నీ అయిపోయి సర్దాక ఇంకా సరైనా తప్పు అయిపోయిందైనా ఈ ఒక్కసారికి తీసుకెళ్ళి క్షమించంటే మళ్ళీ అరిచేసి, సర్లేండి వాటికైతే తీసుకెళ్తారు, మరి ఎప్పుడు నన్ను అడగకుండా ఏవి మొక్కులు మొక్కికండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయకండి అనేసాడు. అయిపోయింది. ఆ ఊరు వెళ్ళారు. ఎక్కడక్కడ శ్రీనివాసుడి గుడి అని, అక్కడ ఏదో తిరుపతి లాంటి ఊరు వెళ్ళారు. అయితే తిరుపతి లాంటి గుడికి వెళ్ళారు. ఆ గుడిలో మొక్కు తీర్చుకుందాం అనుకుంటారు. ఇంతట్లో వీళ్ళకేమవుతుంది, ఎక్కడ రూమ్లు దొరకవు. అక్కడ ఉండాలి ఓ రోజు రాత్రి ఉండి మర్నాడు దర్శనం చేసుకోవాలి. రూమ్లు దొరకవు. ఆ రూమ్లు దొరకవు, నానా బాధలు పడుతుంటారు. ఇతను ఇంకా చిరువురు, మీ అమ్మకి ఇంత బుద్ధి లేదా, నా ముక్కులని ఆవిడ మొక్కడమే ఏంటి, ఇలాగలా తిరుగుతూనే ఉన్నాడు. పాప ఈ అమ్మాయి ఎక్కడికి ఏ చెప్దామన్నా నోరెప్పనిప్పుడు అరుస్తాడు, కలిగిపడిపోతున్నాడు. ఎందుకు వచ్చిన బాధ, ఇంత కోపిష్ట మొగుడు దొరికాడు నా అదృష్టానికని. పాపం సీత కదా ఓర్పుగానే అలాగే ఉంది. ఇలా అయిపోతుంది. వీళ్ళు రూమ్లో ఉంటారు, రాత్రి పడుకుంటారు, మర్నాడు పొద్దున వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోని కూడా ప్రతి విషయం కూడా అతని ఇష్టమే నడవాలి. ఆవిడ ఏమైనా మాట్లాడిపోయి నోరు ఇలా ఎప్పబోయేసరికి గయ్యంగా అరుస్తుంటాడు.
దాంతో ఆవిడ చాలా బాధపడుతూ తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఇలా ఉండాలి, ఎన్నాళ్ళు ఇలా చెయ్యాలి బాబోయ్, ఇంకా కొత్త పెళ్లి కూతుర్ని కనీసం నా మీద ప్రేమ లేదు, జాలి లేదు, ఒక మనిషిగా చూడట్లేదని ఏడుచుకుంటుంది. అలాగే ఉంటుంది. ఇలా కొన్నాళ్ళు తర్వాత అతను ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అతను ఆఫీస్కి వెళ్తే ఓ రోజు పెద్ద ముసలాయన వచ్చాడు. ముసలాయన వచ్చి పెద్ద అతను బాగా అతను వచ్చి, అమ్మ మీ ఆయన లేడా, అతని పేరు ఏదో ఉంది కృష్ణ అని కదా, మీ కృష్ణుడు లేడా అమ్మ అంటే, లేదండి ఆఫీస్కి వెళ్ళి మీరెవరంటే, నేను మీ అత్తవారి తరఫున చుట్టానమ్మా, మీ ఆయనకి దూరం చుట్టాను అవుతాను నేను, నాన్న అతన్ని కలవడానికి వచ్చానమ్మా, మీ అత్తగారు మామగారు బాగున్నారా అంటారు. అయ్యో మీకు తెలియదా, మీరు దూరం చుట్టం అంటున్నారు, మా అత్తగారు మామగారు పోయి 10 సంవత్సరాలు అయిపోయింది, మీరేమిటి ఇలా అడుగుతున్నారు అంటుంది. అవునమ్మా మరిపోండమ్మా, పెద్దవాడిని అయిపోయాను కదా, మర్చిపోయానమ్మా, అంతకన్నా ఏం కాదులే తల్లి అని చెప్పేసి అన్నాడు. కొంతసేపు కూర్చొని అలాగా మీ ఆయన వస్తాడా అంటే, ఇప్పుడు ఆఫీస్ నుంచి 1 గంటలో వస్తాడంటే కూర్చొని ఏవో అన్నీ మాట్లాడు, ఫ్యామిలీ వీళ్ళింటి విషయాలు వాళ్ళ ఇంటివి అన్నీ అంటే అత్తవారింటివి అందరి పేర్లు చెప్తాను. ఇంతట్లో అతను రానే వచ్చాడు. భర్త ఆఫీస్ నుంచి రాగానే, ఏమండి నేను చెప్పవేసారా, నువ్వు మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళి నేను మాట్లాడతాను అన్నాడు. అక్కడ కూడా చెప్పని వాళ్ళు రిపేరు. అతన్ని అడిగితే, అతన్ని మీరు ఎవరండి ఏంటంటే, ఇలానమ్మా నీ దూరం చుట్టాను నేను, మీ అమ్మది మీ నాన్నది మీ చిన్నాన్నది ఏవో చుట్టకాలు ఉరికిన అతను అన్నీ చెప్పేశారు. చెప్పేసి మా వాడే మా ఆయన వాడే అని చెప్పేసి లోపలికి వెళ్ళి భార్యతో చెప్తాడు. ఆయన భోజనం అనుకుంటాడు, రకరకాల వంటలు వండు, మా పుట్టింటి తరఫున వచ్చాడు, ఇది అదే అని అనిపిస్తాడు. సరే ఈవిడికి మటుకు అతని మీద అనుమానంగా ఉంది. ఏంటి అత్తగారు మామగారు లేదు, ఏవో విషయాలు చెప్తున్నాడు. సర్లే ఏంటైతే అదని వంట వండింది, భోజనాలు పెడుతుంది, భోజనాలు పెట్టిస్తుంది, భోజనాలు చేస్తారు. ఆ రాత్రికి అక్కడ పడుకొని రేపొద్దునే వెళ్తానంటాడు. సరే అంటారు. అతనికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అక్కడికి మధ్యలో ఇప్పుడు చెప్పడానికి, కాదండి నాకెందుకు అతని మీద అనుమానంగా ఉంది, మీరేమో జాగ్రత్తగా గమనించండి అని చెప్తుంటే మరి తిట్లే ఆవిడికి, నువ్వు మాట్లాడద్దన్నానా, నేను నోరు ఎత్తద్దన్నానా, నేను నోరు ముయ్యన్నమన్నానా, ఇవే డైలాగులు వదులుతున్నాడు. సరే నాకు ఎందుకు వచ్చిన బాధ అన్నా, అతను రూమ్ ఇచ్చారు, వీళ్ళు రూమ్లో పడుకున్నారు, అయిపోయింది. తెల్లవారులు ఇచ్చేసారు. మామూలుగా అంత లేచారు. అతను ఉన్నాడేమో, అతను కాఫీ ఇద్దామని అమ్మాయి చూస్తారో లేదు. భర్తను పిలిచి చెప్తుంది, ఇతను లేడేంటండి ఎక్కడికి వెళ్ళారు అంటే, వాకింగ్కి వెళ్ళాడేమో ఇది అది అనుకోండి. అరగంట ఏం లేదు. అంతట్లోనేమో సరే చూస్తారు, అయిపోతుంది. అతను మా ఈ ముందు రోజు జీతం పట్టుకొస్తాడు. ఇతను జీతం పట్టుకొచ్చి అక్కడ పెడతాడు. అది చూసినా ఒక్క పైసా లేదు ఇంట్లో. ఏదో ఖర్చులకి డబ్బులు ఏదో తెద్దామనో ఖర్చులకి ఇద్దామనో చూస్తాడు, పైసా మొత్తం డబ్బులు పోయాయి. దెబ్బకి ఇలా బోదే బొమ్మని ఇంత 2,000 జీతము పోయింది, ఒక్క పైసా లేదు. నేను చెప్తూనే ఉన్నాను అని మళ్ళీ తిడతాడు, నువ్వు మాట్లాడద్దా నాన్న. సరే ఎందుకు వచ్చిన కదా, ఆ కష్టం ఇష్టం ఆయనే పడతాడు, నేనెందుకు మాట్లాడాలి, ఇవి మాట్లాడతాడు. అయిపోతుంది. ఇంకా అతను పట్టుకెళ్ళిపోయాడని కన్ఫామ్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఒక వారం 10 రోజుల తర్వాత ఒక మనిషి వస్తాడు. అతనేంటి వీళ్ళ డబ్బులంతా జీతం అంతా కట్టకట్టి వేసి తీసుకొచ్చి ఒక అతను ఇమ్మన్నాడంటే, ఎవరో పెద్ద అతను మీకు ఇమ్మన్నాడు. ఇచ్చిన తర్వాత అందులో బ్యాగ్ ఓపెన్ చేస్తారు, అందులో డబ్బులు ఉన్నాయి, అందులో లెటర్ ఉంది. అప్పుడు ఆ లెటర్ చూస్తారు, డబ్బులు. అప్పుడు వీడు సంతోషిస్తారు, అమ్మ మన డబ్బులు మనకు వచ్చి ఎక్కడికి పోలేదు ఇలాగలాగ అనుకుంటారు. సంతోషించి ఆ లెటర్ ఇప్పి చదివేసరికి అప్పుడు అందులో చదువుతాడు అన్నాడు, ఏమని మీరిద్దరూ తిరుపతి గుడికి వచ్చారు, గుడి మీ పక్క రూమ్లోనే నేనున్నాను, పక్క రూమ్లో నేనుంటే మీ ఆయన నువ్వు వస్తమానం మీ ఆవిడ మీద అరుస్తున్నావు, తిడుతున్నావు, నీ మాటే నెగ్గాలంటావు, వాళ్ళు కొత్తగా పెళ్ళైనట్టున్నారు మీరు చూడడానికి, అలా అరుస్తూ తిడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. అలా ఉండడం వల్ల ఏమిటి కోల్పోతావో నాకు తెలుసును, ఎందుకంటే నేను ఇలాగే ఉండేవాడిని వయసులో ఉన్నప్పుడు. నా పెళ్ళాన్ని అస్తమానం అణిచిద్దాం తిడుతూను దాన్ని దూరం చేశాను. నేను అప్పుడు నా పెళ్ళాన్ని చనిపోయింది. తర్వాత ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డాను, దాని మాట వెనక సరిగ్గాను. కానీ నువ్వు అలా అవ్వకూడదని నాకు అనుభవం అయిందని నేను ఈ డబ్బులు పట్టుకెళ్ళాను, నేను దొంగతనం చేయలేదు, మీకు బుద్ధి రావడం కోసం చెప్తున్నాను ఆయన, మీ ఇద్దరు బాగా ఉండాలి అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి, ఒకవేళ నువ్వు మారేను నా ఉత్తరం చూసి డబ్బులు తీసుకొని మారేను అనుకుంటే సాయంత్రం మా ఇంటికి రా, ఇక నా చిరునామా కిందనిస్తున్నాను అని ఇచ్చాడు. అప్పుడు చూసి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఆవిడ అంటుంది అనమాట, నిజమే అతను అనవసరంగా అనుమానం కట్టాము మనం, చూసారా ఎంత మంచివాడని. కానీ ఆయన ముందు నుంచి నాకు అనుమానం ఉండేది, కానీ మీరేమో నన్ను మాట్లాడినిచ్చారు కదా, నా మాట విండి నా మాటకు విలువిస్తే ఇంత సమస్యలు వచ్చేవి కాదు కదా అని ముందు అంటుంది, ఇంకా ఇలా డబ్బులు రాకముందు అని. ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత చూసారా వచ్చేవి పోర్లేంటే అతను అనుమానం కట్టాం ఇది అదే అనేసుకుంటాడు. అయితే సాయంత్రం రెడీగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎందుకు అంటే అతను రాశాడు, లాస్ట్లో చిరునామా ఇచ్చాడు, నేను మార్తే రమ్మన్నాడు, ఇక నుంచి నేను కూడా కోపం తగ్గించుకుంటాను. అతని భార్య పోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డాట పాపం, ఎలాగా
ఉండగా కూడాను అతనేమో ఎవరిని లెక్క చేయకపోవడం వల్ల జీవితం అంతా చాలా బాధపడ్డాను, వ్యర్థం చేసుకున్నాను జీవితం అంతా అన్నాడు. కాబట్టి నేను కూడా మారాను, ఇక నుంచి నేను నిన్నేమి అన్నా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది లెటర్ చూసి క్షణికమైన ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, నేను మనస్ఫూర్తిగా మారానమ్మా అని చెప్పి ఆ సీతకి చెప్పి ఇద్దరు కలిసి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో హాయిగా రాత్రి ఎంజాయ్ చేసి చక్కగా వచ్చారండి. చూసారా, కోపం వల్ల అతను ఎంత నష్టపోయాడు. నష్టపోయి నాకెందుకులే నేను నష్టపోయి ఊరుకున్నాడా, ఇతని మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఇదండి కథ. అధిక కోపం వల్ల ఏమి నష్టాలు, కోపం ఎక్కువ ఉండడం వల్ల నష్టాలు ఏమిటి, తర్వాత అతను మారాడా లేదా చూసాం కదా. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.